జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. కార్తీక మాసములో ఉసిరి చెట్టు కింద భోజనము ఎందుకు చెయ్యాలి? ధాత్రి అనగా ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో సమారాధన చేసి బంధువులతో, మిత్రులతో, హితులతో భోజనము చేసి ఆ సమయంలో ఎవరైతే పురాణము వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క దీవెనలు సంపూర్ణంగా అందుతాయి. అంతేకాదండి, తరువాత జన్మలలో నీచ జన్మలు కూడా పొందరని మన పురాణాలు చెబుతున్నాయి. సంవత్సరానికి ఒక్కసారైనా బాగా చెట్లు ఉండే వనాలకు వెళ్ళి కాలం గడపటం వల్ల మన శ్వాసనాళాలు రిలాక్స్ అవుతాయి. అంతేకాదండి, స్వచ్ఛమైన ప్రాణవాయువుని పీల్చటం ద్వారా మనలో ఎన్నో దోషాలు శరీరంలో పోతాయి. ఉసిరి చెట్టు యొక్క గాలి పీల్చటం వల్ల మన శరీరంలో ఎన్నో వ్యాధులు సమసిపోతాయి. అంతేకాక కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎవరైతే ఆరాధిస్తారో వారికి సమస్త విష్ణు క్షేత్రముల యందు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించిన ఫలితము కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.